హైదరాబాద్లో సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భవనం అని పేరు పెట్టి దొడ్డి కొమ్మరయ్య ఆత్మ గౌరవ భవనం అని క్లియర్ గా దాని మీద వాటి మీద మీరు కన్ను పెట్టకండి, దయచేసి దాన్ని అమ్మకండి. గ్రామాలలో ఉన్న పేదలందరూ కూడా హైదరాబాద్ వస్తే నిమ్స్కొచ్చినా ఉస్మానియాకి వచ్చినా గాంధీ హాస్పిటల్కి వచ్చినా ఒక్క పూట నీడన తలదాచుకోవడానికి, ఒక్క పూటన స్నానం చేయడానికి, ఒక్క పూట అన్నం తినడానికి కూడా ఒక్క రూమ్ కూడా లేని పరిస్థితి ఈ హైదరాబాద్లో. అది ఒక్క కులానికే దాపరమైంది. మాకు గవర్నమెంట్లు అన్నీ సహకరిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్లు అన్నీ ఎల్బీనగర్ నుంచి మొదలు పెడితే కోకపేట దాకా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నది. కానీ వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా జీవోలలో ఉన్నాయి, పేపర్లలో ఉన్నాయి. కానీ మేము వెళ్ళి భూతార్థం పెట్టి వెతికినా ఎక్కడ తెలంగాణలో మాకు కనిపిస్తలేవు. ఎవరేం చేస్తున్నారో అంటే మా కులాసులు అందరినీ ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినాము. ఇప్పుడు చెప్పిన ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఎంఆర్ఐ స్కాన్కి పంపితే ఎవరి పేరు మీద కూడా కుర్మాని వెళ్తలేదు. డబ్బు 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 డబ్బుతోని కూడుకపోయి కులం లేదు, మన్ను లేదు, మశానం లేదు. లాస్ట్కి వస్తే పృథ్వీరాజ్ అన్న విఠలని లాస్ట్ టైం కూడా కొట్లాడిరు. శ్మశాన వాటికని కూడా వదిలేని పరిస్థితి. మా శ్మశాన వాటికలు కాచిగూడలో వీరన్న గుట్ట, అది పెద్ద గుడి. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా గుడులు గోపురాలు, శ్మశాన వాటికలు గవర్నమెంట్ గుర్తించి మాకు ఇస్తున్నటువంటి జాగలు ప్రతీది మా కులాస్తులే అమ్ముకోవడము ఇది సిగ్గుచేటు. చెప్పుకోవడానికి మాకు కూడా తల దించుకొని చెప్పుకునే పరిస్థితి ఉన్నది. దయచేసి మరొకసారి కుర్మల్లో ఉన్నటువంటి పేదలని ఆదుకోవడానికి ప్రభుత్వాలు మాకు ఇస్తున్నటువంటి జాగలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, దాంట్లో దోపిడీ చేయొద్దని రెండు చేతుల దండం పెట్టి 10,000 శనార్థులు కోరుతా ఉన్నాము. మీరు